గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. బృందావనం కళ్యాణ మండపం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వజ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ కేఫ్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ముందుగా నిర్వాహకులు దామచర్లకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వజ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ నగర వాసులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. మన బైపాస్ దగ్గర బృందావన్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో వజ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ని, అదేవిధంగా కేఫ్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇది కూడా మన వాళ్ళే నలుగురు కలిసి కొత్తగా ఈరోజు ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ పెట్టారు. ఎక్కడైనా ఈ హైవే మీద పోయే వాళ్ళకి కానీ, అదేవిధంగా టౌన్లో వాళ్ళకి కానీ, వీళ్ళు అన్నీ మంచి కుక్ తోటి ఈరోజు అన్ని అంగులతోటి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి వీళ్ళకి వాళ్ళు ఏదైతే సంకల్పంతో ఈరోజు ఇది పెట్టారో తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా. క్వాలిటీ ఒంగోలులో కూడా అన్ని ఏరియాలు కూడా డెవలప్ అవ్వాలనేదే మన ఉద్దేశం. అన్ని ప్రాంతాలలో ఏదైనా ఫుడ్ తినాలి అంటే ఎక్కడికో టౌన్లో పోవాలనేది ఆలోచన లేకుండా హైవే మీద ఎక్కడ నెల్లూరు కానీ పైకి పోయే వాళ్ళు కూడా ఆగి ఇలాంటి రెస్టారెంట్కి వచ్చే విధంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఆలోచన ప్రకారంగా మంచి ఆలోచనతోటి మంచి ప్లేస్ కూడా చేసుకొని ఇక్కడ పెట్టుకోవటం కూడా చాలా సంతోషం. వజ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ కేఫ్ ఈరోజు అన్నగారి చేతుల మీదుగా ప్రారంభమైంది. మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అన్నగారు చెప్పినట్టుగా క్వాలిటీతో మంచి మెయింటైన్ చేసి మంచి పేరు రావాలని చెప్పని కోరుకుంటున్నాము. ఐటమ్స్ వచ్చేసి మార్నింగ్ టైం టిఫిన్ సెక్షను, మధ్యాహ్నం థాలీ సెక్షను, ఈవినింగ్ టైం అన్ని స్నాక్స్ ఐటమ్, రోటీస్ అన్నీ అవైలబుల్. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి 120వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని గిరిజన భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర సాధనతో పాటు గిరిజన హక్కులపై అల్లూరి అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు.
ఆయన స్ఫూర్తితో జిల్లాలోని గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. చదువుకు దూరమైన గిరిజన బిడ్డలు తిరిగి పాఠశాలకు వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్రీ మెట్రిక్ గిరిజన హాస్టల్ ఏర్పాటుతో పాటు జిల్లాలోని గిరిజన వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి జగన్నాథరావు, బీసీ సంక్షేమాధికారి అంజల, సాంఘిక సంక్షేమాధికారి లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కొంతమంది చేసిన అయినప్పటికీ గిరిజనుల కోసం శ్రీ అల్లూరి సీతారామరాజు గారు బాల్యం నుండి దేశభక్తిని గురించి జాతీయ ఉద్యమం జోహార్ అల్లూరి సీతారామరాజు గారికి, జోహార్ అల్లూరి సీతారామరాజు గారికి, జోహార్ స్వతంత్ర పోరాట నాయకులకు, జోహార్ స్వతంత్ర పోరాట నాయకులకు. మైనార్టీ వెల్ఫేర్, అలాగే డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు, ఒక స్టేట్ కావచ్చు, ఒక కంట్రీ కావచ్చు, ఏదైనా ఇంక్లూసివ్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధి అవ్వాలంటే ఆ డిస్ట్రిక్ట్లో, ఆ స్టేట్లో, ఆ కంట్రీలో ఉన్న అందరూ, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజల్లో డెవలప్ అవ్వాలి. వారి యొక్క సమస్యలని మనం స్పందించాలి. ఆ విధంగా చూస్తే మనకు ఇప్పుడు డిగ్రీ చదివిన అమ్మాయి, నేను అడిగాను ఇది మీ ప్రాబ్లమా ఆమె ప్రాబ్లమా, ఆమె ప్రాబ్లం అంటుంది. తర్వాత ఆమె ఏదైతే ఇంకొక అమ్మాయి ఏదో పూర్తిగా డిగ్రీ చదివిన అమ్మాయి, ఆమె ఇష్యూ అది. ఆమెని అడిగాను ఏంటమ్మా మీ ప్రాబ్లమే కదా మీరే చెప్పండి అన్న. ఆమె ఒక 5 minutes వరకు అంటే ఎక్కువ ఆమె చెప్పలేదు, అంటే అసలు చెప్పలేదు. ఆమెని మరి సంభవ్ ఆమె ప్రాబ్లం ఏంటి అని చెప్పించి నేను తెలుసుకున్నాను. సో ఇప్పుడు మీకున్న సమస్యల్ని, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు, మీకున్న సమస్యల్ని మీరే చెప్పే ఆ స్టేజ్లో మీరు రావాలి. దానికి ఏఈ చంద్రశేఖర్ 15,000 డిమాండ్ చేసినట్లు నిరాధార ఆరోపణలు చేశారని విద్యుత్ శాఖ ఎస్సీ కేవీజీ సత్యనారాయణ తెలిపారు. స్థానిక రామ్నగర్లో జిల్లా విద్యుత్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సర్వీస్ ఇవ్వడం లేదని జమ్ములపాలెం గ్రామానికి చెందిన హరిబాబు టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దీనికి స్పందించిన ఎస్సీ మాట్లాడుతూ జమ్ములపాలెనికి చెందిన బిల్లా హరిబాబు సర్వీస్ నెంబర్ 588 ఆయన తండ్రి పేరున సర్వీస్ ఉందన్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించకుండా వివాదాల్లో ఉన్న స్థలానికి మరో మీటర్ ఇవ్వలేదన్నారు. గత 6 నెలల నుంచి 5,500 మేర విద్యుత్ బిల్లులు బకాయి ఉండగా ఫిబ్రవరి నుంచి సరఫరా నిలిపివేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఈఈపీ శ్రీనివాసులు, విజిలెన్స్ సిఐ బిటి నాయక్ తదితరులు పాల్గొన్నారు. అయితే విద్యుత్ సంస్థ యొక్క తప్పిదం, ఏ యొక్క తప్పిదం కానీ విద్యుత్ సంస్థ యొక్క తప్పిదం కానీ ఏమీ లేదు. అలానే సర్వీసు బిళ్ళా హరిబాబు, బిళ్ళా అక్కమరావు,
అండ్ అనదర్ వీళ్ళు లీగల్గా ఒక నోటీస్ ఇచ్చుకున్నారు. వాళ్ళ అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు బిళ్ళా హరిబాబు, బిళ్ళా అంకమరావు. ఏమిటంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న ఇంటిలో వాళ్ళు నివసిస్తున్నారు. రెండో పోర్షన్లో ఒక అతను తమ్ముడేమో ఏసీ పెట్టుకున్నాడు. ఆ డబ్బులు కట్టక బకాయి అంతా కూడా సుమారుగా 5వ నెలకి 5,553 రూపాయలు అయింది. సుమారుగా వీళ్ళు 12వ నుంచి డబ్బులు కట్టట్లేదు. అందుకని 3 నెలల తర్వాత మా వాళ్ళు ఫిబ్రవరి నెలలో డిస్కనెక్ట్ చేశారు. డబ్బులు బకాయి ఉంది కాబట్టి ఆ సర్వీస్కి డిస్కనెక్ట్ చేశారు. అప్పటి నుంచి డబ్బులు కట్టలేదు. తర్వాత 6వ నెలలో డబ్బులు కట్టాడు. డబ్బులు కట్టిన తర్వాత బిల్లు అతని దగ్గర పెట్టుకున్నాడు. బట్ అక్కడ ఎవరిని అడగల ఇట్లా కట్టానని చెప్పి కూడా. నిన్న మాత్రం అతను టవర్ ఎక్కి కన్సల్ట్ చేసి ఈ విధంగా నాకు ఏఈ గారు నామగంధకరంగా మాట్లాడుతున్నారు అని డబ్బులు లంచం అడిగారు అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. సో అటువంటిది ఏమీ వాస్తవం లేదు. ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్ళ ఇంటి మధ్య వాళ్ళ అమ్మగారికి వాళ్ళ తమ్ముడు ఒకవైపు ఉన్నారు, ఆ అన్నయ్య హరిబాబు అనే అతను ఒకవైపు, అతను ఆట నడుపుకుంటున్నమాట వాస్తవము. వాళ్ళ తమ్ముడు కూడా ఏసీ పెట్టుకొని వాడుకుంటున్నాడు. బట్ మీటర్ ఒకటే కాబట్టి 2 రూములకి అతను కట్టాల్సింది నేను కట్టట్లేదు, నేను ఎందుకు కట్టాలనేది ఇతను వాదన. బట్ మీటర్లో ఏదైతే కాల్చుకున్నారో అది కట్టాల్సిన బాధ్యత కన్జ్యూమర్ ఉంటుంది, కన్జ్యూమర్ వాళ్ళ ఫాదర్. సో అలాగే నాకు మీటర్ ఇవ్వమని కూడా అతను కొత్త మీటర్ ఇవ్వండి అని అన్నాడు. అన్నప్పుడు దానికి ఏంటంటే పాత బకాయి చెల్లించాలి, ఆ ఇంట్లో అదే ప్రమేసం ఉన్నది, ప్లస్ మరియు ఇల్లు పేరు వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళ మదరు వాళ్ళ తమ్ముడు నో బ్లెక్టర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది 2 తెచ్చుకోలేకపోవడం వల్ల కొత్త మీటర్ కూడా ఇవ్వలేదు. అంతేగాని ఎక్కడ కూడా విద్యుత్ శాఖ అధికారుల తప్పైతే లేదు. బట్ అతను కన్ఫ్యూజన్లో మరి అతని బాధల్లో అలా చేశాడు. దానికి మేము విద్యుత్ శాఖ తరఫున అతను ఏదన్నా బాధపడి ఉంటే మేము కూడా చింతిస్తున్నాం. పేదల అన్నార్తిని తీర్చే అన్నా క్యాంటీన్ల ద్వారా ఒంగోలు నగరంలో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల సహకారంతో గత నెల రోజులుగా అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదానం చేపడుతున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు కొత్త కూరగాయల మార్కెట్ నందు గల అన్నా క్యాంటీన్ నందు జరిగిన అన్నదాన కార్యక్రమానికి చెరుపూరి విజయలక్ష్మి దాతగా వ్యవహరించారని ఆమెకు తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్, బొల్లినేని వాసు కృష్ణ, నండూరి చంద్ర, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసి మూసేయడం జరిగింది.
ఈ ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకి కడుపు నింపే అన్నా క్యాంటీన్ని మళ్ళీ ప్రారంభోత్సవం చేయాలని చెప్పని తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం హర్షిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు పిలుపు మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంకా ప్రభుత్వం కూడా మొదలు పెట్టలేదు. ఒంగోలు నగరంలో ఆయన ఎమ్మెల్యే ఈ ప్రమాణ స్వీకారం చేసిన పిదప ఒంగోలులో ఉండే అన్నా క్యాంటీన్లు అన్నింటి వద్ద మా తెలుగుదేశం పార్టీ సభ్యులైతేనేమి, కొంతమంది దాతృత్వం కలిగిన దాతలైతేనేమి వారు సహకారంతో ఈ అన్నా క్యాంటీన్లు నడుపుతూ ఉన్నాం. ముందుగా 9వ డివిజన్ సంబంధించిన చెరుకూరి విజయలక్ష్మి గారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఆమె వాళ్ళ కుమారుడు విద్యాసాగర్ పేరు మీద 1 లక్ష రూపాయలు విరాళంగా ఈ అన్నా క్యాంటీన్కి ఇచ్చి ఈ 2 రోజుల నుంచి ఆమె ఇచ్చిన విరాళాల ద్వారా ఈ 2 రోజుల నుంచి అన్నా క్యాంటీన్ని తెరవటం, అది ఇంకా అన్నా క్యాంటీన్లు సెప్టెంబర్లోనే తెరుస్తారు. ఈ లోపలే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం నాయకులు, మా నాయకుడు దామచల్ల జనార్దన్ గారు చాలామంది డోనర్స్ సహాయ సహకారాలతో అన్నా క్యాంటీన్లు రన్ చేస్తా పేద ప్రజలకి కడుపు నింపటంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ అన్నా క్యాంటీన్లు మీరే చూడండి, ఎంతమంది పేద ప్రజలు అన్నం తింటా ఎంత సంతోషంగా ఉన్నారో. ఇటువంటి అన్నా క్యాంటీన్ని నాశనం చేసినటువంటి సహకారాలు తీసుకొని దాతృత్వంతో అన్ని క్యాంటీన్ల దగ్గర ఈ అన్నదానం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్లో విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని 2 రోజుల నుంచి జరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఒంగోలు టౌన్లో ఎక్కడ జరుగుతున్న ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ కమిటీ వాళ్ళు, వాళ్ళ మిత్ర బృందము మరియు అనుబంధ సంఘాల నాయకులు అందరూ అన్ని ఏరియాల్లో సేవా భోజనం పెట్టడం, అలాగే భోజనాన్ని వడ్డించడం కూడా అది ఒక సేవ. ఆ సేవలో ఒంగోలు నగర కమిటీ ముందుండి ప్రతి ఏరియాలో కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ముందుగా ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మనకు ఒక 100 రోజుల్లో అన్ని క్యాంటీన్లు ఓపెన్ చేస్తామంటున్నారు. ఆ క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హృదయంతో మళ్ళీ సెప్టెంబర్ నుంచి అఫీషియల్గా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోపలే చాలామంది వాళ్ళ యొక్క దాతృత హృదయంతో ప్రతి ఒక్కళ్ళు విరాళాలతో ముందుకు వచ్చి ఈ 2 నెలలు మేము పెడతామని చెప్పేసి అందరూ ముందుకు రావడం జరుగుతుంది. మన ఒంగోలు డైనమిక్ ఎమ్మెల్యే గారు శ్రీ దామచల్ల జనార్దన్ గారు దీన్ని అతను కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని అతను కంటిన్యూ చేస్తూనే వచ్చారు. ఒంగోలుకి మన శ్రీ దామచల్ల జనార్దన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. చెరుకూరి విజయలక్ష్మి గారు విరాళంతో ముందుకు వచ్చి ఈ 2 రోజులు ఉచిత అన్నదానం చేయడం కూడా. హోప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత దగ్గర కావాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కోరారు. ఇన్స్పైర్ అయ్యి చేస్తారన్న ఉద్దేశం అంతే. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ బొమ్మరిల్లో ఈ ఈవెంట్ మాది ఇది 4వసారి చేస్తూ ఉన్నాము. 2015 నుంచి మేము ఈ కార్యక్రమాలని చేపడుతూ ఉన్నాము. జనార్దన్ అన్న గారి సహాయం మాకు చాలానే ఉంది. ఇంకోటి ఏంటంటే అన్న ఎంకరేజ్మెంట్ కూడా మాకు చాలా ఇస్తున్నారు. కాబట్టి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీడియాకి ముఖ్యంగా
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సహకారాలతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో 2 సంవత్సరాలు 17 పైచులకు ఆర్ఫనైజేషన్లకు కానీ, బ్లైండ్ హోమ్స్కి కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ చాలా పలు విధాలుగా సహాయం చేసింది. అలానే స్ట్రీట్స్ మీద ఉన్న వాళ్ళకి కానీ, హోమ్లెస్ పీపుల్కి కానీ ఫుడ్ కానీ, గ్రాసరీస్ కానీ అన్నీ హెల్ప్ చేయడం జరిగింది. మేము ఇంకా ముందుకు వెళ్ళాలని అన్నగారు మాకు ప్రోత్సహించడానికి ఈరోజు మా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పి మేము చెప్పింది విని మేము ఇచ్చినటువంటి వినతపత్రం తీసుకొని ఫౌండేషన్ కావాల్సినటువంటి సహాయ సహకారాలు మాకు ఇస్తానని చెప్పారు. కంపల్సరీ చేస్తానని కూడా మాట ఇచ్చాడు. సో మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చేయెత్తి నమస్కరించుకుంటున్నాను. బికాజ్ ఎవ్రీ మంత్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడికి రాని వాళ్ళని అందరినీ మా టీంలో ఉన్న వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులు ఇకపై విద్యుత్ బిల్లులను ఏపీడీసీఎల్ కన్జ్యూమర్ యాప్ ద్వారా చెల్లించాలని విద్యుత్ శాఖ ఎస్సీ కేవీజీ సత్యనారాయణ తెలిపారు. ఎవరి యాప్ వాళ్ళే డెవలప్ చేసుకుని వాళ్ళ యాప్లో నుంచి ప్రతి కన్జ్యూమర్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అగైన్ గేట్వే వచ్చేసి ఫోన్పే, పేటిఎం, జీపే ఉంటుంది. దీంట్లో ఏంటంటే డబ్బులు డైరెక్ట్గా పేటిఎం ద్వారా వీటి ద్వారా మాకు వస్తాయి, ఆ తర్వాత వాళ్ళ కమిషన్ మేము ఇస్తాం. సో ఆ విధంగా కొంత సవరణ వచ్చింది. ఈ యాప్ అనేది డెవలప్ చేసి మేము అందరికీ సర్క్యులేట్ చేసినాం. అట్లాగే సుమారుగా 10 లక్షల కన్జ్యూమర్స్ ఉంటే 10 లక్షల పేమెంట్, 10 లక్షల ప్రకటనలు కూడా, ఈ క్లిప్పింగ్స్ కూడా మా స్పాట్ బిల్లింగ్ రీడర్స్ ఎక్కడైతే రీడింగ్ ప్రతిరోజు తీస్తారో వాళ్ళ ద్వారా ఇంటింటికి చేర్చడం జరిగింది. ఈ కన్జ్యూమర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా మా సిపిడిసిఎల్ పేమెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఫోన్పే వీటిలో కూడా వాళ్ళు పే చేయొచ్చు. వాళ్ళకి ఆప్షన్ వస్తుంది, చేసుకోవచ్చు. ఇక నుంచి డైరెక్ట్గా ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, జీపే మన పేటిఎం ద్వారా కానీ వాళ్ళు డైరెక్ట్గా చేస్తే మేము యాక్సెస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఆ యాప్స్లో డైరెక్ట్గా వాళ్ళు పేమెంట్ చేయడానికి అవకాశం లేదు ఈ నెల నుంచి. అందుకని కంపల్సరీగా మా డిపార్ట్మెంట్ యాప్ సిపిడిఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పేమెంట్ గేట్వేలు ఏ గేట్వేల ద్వారా కానీ పే చేయడానికి అవకాశం. ఇది విద్యుత్ వినియోగదారులందరూ కూడా గమనించి దానికి సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అథెంటికేటెడ్ చేసుకోవాలి. అది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సిమిలర్గా ఉండే ఏది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సిపి బదులు క్యాపిటల్ సి పెట్టి స్మాల్ పి పెట్టాడు, లేకపోతే స్మాల్ సి పెట్టి చిన్నది పెట్టి క్యాపిటల్ పి పెద్దది పెడతాడు. అట్లా కాకుండా దయచేసి మనకైనా డౌట్ వస్తే లోకల్గా ఉండే ఏఈలో అడుగుతారు కాబట్టి చేసుకోవాలి. స్పాట్ బిల్లింగ్ చేయడం వస్తుంది. మేము ప్రతి ఇంటింటికి ఈ పాంప్లెట్ పంచాం కాబట్టి దీని ప్రకారం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. టంగుటూరు మండలం కొనిజేడు గ్రామంలో జిల్లా కలెక్టర్ అమీం అన్సారియా పర్యటించారు. ముందుగా డ్వామా ఆధ్వర్యంలో వాటర్ షెడ్ పథకం క్రింద చేపట్టిన పనులను పరిశీలించారు. అదేవిధంగా పథకానికి అయిన ఖర్చు, ఎంత విస్తీర్ణంలో పనులు చేపట్టారు, వాటి వల్ల వనగూరిన ప్రయోజనాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె స్థానికులతో మాట్లాడారు. కొనిజేడు చెరువుకు సాగర్ జలాలు అందే విధంగా చూడాలని కలెక్టర్ను కోరారు. అనంతరం మొక్కలు నాటారు. కొనిజేడులోనే ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ అర్జున్రావు, వాటర్ షెడ్స్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ వండర్మెన్, టీడీపీ నాయకులు రామాగోపి, టంగుటూరు ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఏపీఓ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. తీసిన బట్టి మాత్రమే క్యూబిక్ చేస్తున్నాము. దాంట్లో 4000 క్యూబిక్ మీటర్స్ వాటర్ నిలబడుతుంది. రిమైనింగ్ 5000 క్యూబిక్ మీటర్స్ వాటర్ బండ ఈ హైట్లో ఆ బండ తాగుతూ బ్యాక్ క్యాచ్ మెటీరియల్ నిలబడుతుంది మేడం. మొత్తం ఎక్సెస్ వాటర్ ఇటు నుంచి బయటకు వెళ్ళిపోతుంది. టోటల్ స్పీడ్ డ్రోన్ తీసుకున్నాము. ఇది వీర్ మేడం. ఇది ఎక్సెస్ ఏదైనా ఇక్కడ నిండిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఇటు బయటకు వెళ్తున్నారు. మనం దానిపై నుంచి ఇది ప్రొవైడ్ చేయకపోతే కనుక మనకి ఇది బ్లీచ్ అయిపోతుంది. అందువల్ల లేదు మేడం. ఇక్కడ ఈ బ్యాగ్
ఇక్కడికి వచ్చాను. దీనిపైన ఒక కాంపౌండ్ డగౌట్ మనం చేయడం అక్కడ డైరెక్ట్గా పవర్ బిల్ అనేది రాదు. ఇది కనుక బయట నుంచి ఒక 11 యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాకుండా 2 యూనిట్స్ అనేది సేవింగ్స్ అన్నమాట. అంటే గవర్నమెంట్ ఆ 2 యూనిట్స్ ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. Joy Alucas, world's favorite jeweler. దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.